ఎస్ ఈ రోజు నా స్కిన్ ట్రీట్మెంట్ ఎవరు చేస్తున్నారు తెలుసా? డాక్టర్ మోనిత. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభశెట్టి. ఎస్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఏ ప్లేస్లో ఉన్నాను, ఈ ఇంటీరియర్ అంతా చూస్తుంటే మీకు నేను ఏదో కొత్త ప్లేస్లో ఉన్నానని మీకు అనిపిస్తుంది కదా. ఎస్, ఇది కొత్త ప్లేసు మీకు నాకు కాదు. అండ్ ఒక స్పెషల్ ప్లేస్లోకి వచ్చాను. ఏమంటే రెగ్యులర్గా బ్యాక్ టు బ్యాక్ షూట్ ఉండడం వల్ల అండ్ తట్టు ఎండలో షూట్ చేయడం వల్ల నాకైతే స్కిన్ చాలా 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 డ్రై అయిపోయింది. అండ్ దాంతో పాటు నాకు యాక్ని కూడా వచ్చింది. సో రెగ్యులర్గా అయితే నేను 6 months once 3 months once నేను కొన్ని ట్రీట్మెంట్ని తీసుకుంటాను. సో ఆ ట్రీట్మెంట్ ఏంటి అంటే నేను స్కిన్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటానో ఈరోజు కంప్లీట్ ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను. అయితే లేట్ చేయకుండా చూసేద్దామా? ఎస్, ఈ రోజు నా స్కిన్ ట్రీట్మెంట్ ఎవరు చేస్తున్నారు తెలుసా? డాక్టర్ మోనిత. డాక్టర్ మోనిత అంటే కార్తీక దీపం మోనిత కాదు. ఎస్, ఇక్కడ ఉన్నారు మా రియల్ డాక్టర్ మోనిత. హలో, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఎస్, యాక్చువల్లీ మోనిత అన్న ఒక పేరుకి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. అదేంటనేది కూడా నేను మీకు చెప్తాను. దానికన్నా ముందు ఎస్ ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఎస్. ఇంకా ఇక్కడ లోపలికి రాగానే ముందుగా నాకు అనస్థీషియా క్రీమ్ని అప్లై చేశారు. దీన్ని మాక్సిమం ఒక 1/2 hour ఉంచాలంట. ఎందుకంటే ఆబ్వియస్లీ అన్ని తీయాలంటే పెయిన్ అయితే ఉంటుంది కాబట్టి అనస్థీషియా క్రీమ్ని అప్లై చేశారు. దీన్ని ఒక 1/2 hour అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రెగ్యులర్గా 6 months once అయితే నేను చేసుకుంటూనే ఉంటాను. సో దీని గురించి ఎక్కువ నాకు ఎలాంటి వాడతారు, ఎలా యూజ్ చేస్తారు అనేది నేను చెప్పకుండా డాక్టరే చెప్తారు. సో కాబట్టి చూద్దాం. ఒక 1/2 hour అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చూపిస్తాను. మీరు మొన్న కార్తీక దీపంలో ఆ సోదమా సీను చూస్తే మీకు తెలిసిపోతుంది. ఫేస్ ఫుల్ పసుపు పెట్టుకున్నాను కదా. నాకు కొంచెం అంటే పసుపు అందరికీ పడదు కాబట్టి నాకు కూడా పసుపు అసలు పడదు. సో దానివల్ల నాకు యాక్ని రావడం వల్ల నేను ఇక్కడ మా డాక్టర్ దగ్గరికి వచ్చాను. సో ఇప్పుడు ప్రజెంట్ అనస్థీషియా క్రీమ్ అయితే పెట్టారు. సో ట్రీట్మెంట్ ఏంటి అనేది బాగా అడిగినా. ఎస్, అండ్ ఇంకొకటి విషయం ఏమంటే హియర్ ఈస్ డాక్టర్ మోనిత. అండ్ యాక్చువల్లీ మోనిత పేరు నాకెందుకు వచ్చింది, ఒరిజినల్ పేరు నుంచి నాకెందుకు వచ్చింది అనేది కూడా ఒక ట్విస్ట్ ఉంది. అదేంటనేది చెప్తాను. దానికన్నా ముందు ఏంటి ట్రీట్మెంట్ అనేది అడుగుదాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు శోభశెట్టి ఛానల్. హలో అండి, నమస్తే అందరికి. శోభా ఫ్యాన్స్ అందరికి హాయ్. సో ఇప్పుడు ఏమైందంటే తనకి పసుపు పడలేదు. చాలా మంది చెప్తాను యాక్ని పసుపు పళ్ళు వస్తుంది, గంధం వల్ల వస్తుందని. సో పసుపు పడక సివియర్ యాక్ని ఫామ్ ఎరప్షన్తో వచ్చాక 15 days బ్యాక్ అనుకుంటాం కదా. సో మనం ఓరల్ మెడికేషన్ స్టార్ట్ చేసి పింపుల్స్ అనేది తగ్గించేసాం. పింపుల్స్ తగ్గటం విషయం కాదు, కానీ స్పాట్స్ చూసారు కదా, యాక్నీ స్పాట్స్ ఇవి తొందరగా తగ్గవు అనమాట, ఫోర్ హెడ్ మీదను అక్కడ. సో వీటికి తొందరగా ఫాస్టర్ రిలీఫ్ రావడానికి మనము కెమికల్ పీల్ చేస్తున్నాం. కెమికల్ పీల్ అంటే అందరికీ భయం వేసేస్తుంది. రకరకాల పీల్స్ ఉంటాయి. బేసిక్ సాల్స్టిక్ మ్యాన్లిక్ పీల్స్ నుంచి స్టార్ట్ చేసి చాలా కాస్ట్లీయెస్ట్ పీల్స్ కూడా 100 రకాల పీల్స్ ఉంటాయి. తనకి ఇప్పుడు ఫేస్ ఒక రకం పీల్ చేస్తాను, నెక్ ఒక రకం పీల్ చేస్తాను. సో దట్ స్పాట్స్ చాలా ఫాస్టర్గా రిలీఫ్ అవుతుంది అనమాట తనకి. అండ్ అట్ ద సేమ్ టైం తనకి ఏమైంది, పింపుల్స్ కొన్ని క్రీమ్స్ పెట్టినా పోకుండా చిన్న చిన్న బంప్స్ వచ్చేసాయి ఈ ప్లేస్లో. వాటిని కొమోడోన్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంటారు. అయితే పార్లర్లో వాళ్ళు తీసినట్టుగా కాకుండా అది మనం మళ్ళీ ఫోకస్ చేస్తాను. అనస్థీషియా క్రీమ్ పెట్టాను ఆ ప్లేస్కి. వేరే మిషన్తో నీట్గా టచ్ చేసేస్తే ఆ పింపుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఆ పింపుల్స్ పోవడానికి కూడా అంటే చిన్న చిన్న బంప్స్, అవి క్రీమ్స్తో పోని పింపుల్స్ని క్రీమ్స్ అదేంటి మిషన్తో తీసేయడం అనమాట. సో అన్ని పింపుల్స్ టచ్ చేయకూడదు, ఎందుకంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అస్సలు వాటిని టచ్ చేయకూడదు. ఇప్పుడు బ్యాక్టీరియా అక్కడ లేదు, చిన్న చిన్న ప్యాప్యూల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను అనమాట. బట్ యాక్చువల్లీ మాక్సిమం మనం మేకప్ తో అయితే అన్ని కవర్ చేసుకుంటాం. బట్ రియల్ గా బయటకి వెళ్ళాలంటే డెఫినెట్లీ కనిపిస్తుంది. అండ్ నాకు ఏమైనా సర్జరీ లాంటి సంథింగ్ ఏమంటారు రేజర్ ట్రీట్మెంట్ అంటే నాకు చాలా భయం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఐ డోంట్ నో ఇలా అయితే ఏమీ కాదు అనేసి చేస్తున్నారు. లెట్స్ సీ, హోప్ ద బెస్ట్. పెయిన్ అయితే అవదని అనుకుంటున్నారు. చాలా సేపు అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పెయిన్. yes okay start చేయాలి. సో మనం ఫేస్ కి చేసింది సాల్స్టిక్ మ్యాన్లిక్ పీల్ అండి. సో ఇది మైల్డ్ పీల్. యాక్నీ ఉన్న వాళ్ళకి, సివియర్ యాక్నీ ఉన్నా కూడా స్పాట్స్ లైట్ అవ్వడానికి బాగా పనికొస్తుంది మనకి ఈ పీల్. ఫోర్ హెడ్ మీద ఎక్కడైతే కొమోడోన్స్ ఉన్నాయో ఆ పార్ట్ నేను టచ్ చేయట్లేదు, అది మిషన్తో టచ్ చేస్తాను. ఓన్లీ ఇది యాక్నీ అండ్ స్పాట్స్కి మనకి హెల్ప్ చేస్తుంది. మన ఆడవాళ్ళకి స్కిన్ గ్లో అంటే ఎవరికి ఇష్టం లేదు. ఎస్ అఫ్ కోర్స్ అందరూ లైక్ యూనో గ్లోగా ఉంటేనే బాగుంటాం అనుకుంటాము. ఒక్కొక్కరు స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఎగ్జాంపుల్ నాకు ఇది పడవచ్చు, మీకు ఇంకొకటి పడవచ్చు. సో ఇప్పుడు నా ఫేస్కి ఏదైతే సెట్ అవుతుంది సో దాన్ని చేస్తున్నాను. సో
ఇది హాఫ్ అన్ అవర్ పీల్, హాఫ్ అన్ అవర్ దాకా వాష్ చేయక్కర్లేదు. సో ఇది మైల్డ్ పీల్. సో ఇది చేస్తూ మనం నెక్కి నేను ఈ పార్ట్కి స్ట్రాంగ్ పీల్ 3 minutes పీల్. విల్ వాష్ ఇట్ ఆఫ్ ఆఫ్టర్ 3 minutes అనమాట. ఓకే, వేసాను మండటం లేదు కదా. సో ఇది అస్సలు మండదు, నో పెయిన్, నథింగ్, వెరీ సింపుల్ పీల్. సో ఇది జెస్నర్ పీల్, ఇది కొంచెం స్ట్రాంగ్ పీల్. ఇది మనం బాడీ స్పాట్స్కి వాడతాం. ఇది ఫేస్కి పెట్టొచ్చు కానీ బట్ నాట్ ఫస్ట్ సిట్టింగ్లో పెట్టలేదు. ఓకే, సెకండ్ సిట్టింగ్లో పెడతాం. సో మోస్ట్లీ నాకు తెలిసి సెకండ్ సిట్టింగ్ అవసరం రాదు. ఓకే. సో క్రీమ్స్ ఎట్లాగో బాగా సూట్ అయ్యాయి. 15 daysలోనే మీ స్పాట్స్ తగ్గాయి, పింపుల్ తగ్గింది. అలాంటప్పుడు నేను ఈ పీల్ జస్ట్ ఇంకొంచెం ఫాస్ట్ అవ్వడానికి తప్ప, పీల్ ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. పీల్ యాక్సెసరీ, అంటే వేసుకున్నా వేసుకోకపోయినా పింపుల్స్ స్పాట్స్ తగ్గిపోతాయి క్రీమ్స్తోనే టైం ఇస్తే. పీల్ ఎందుకంటే ఫాస్టర్ రెస్పాన్స్ కోసం. సో చాలా మంది ఏం చేస్తారంటే యాక్నీ వచ్చాక పీల్ వేసుకుంటేనే యాక్నీ తగ్గుతుంది, టాబ్లెట్ వేసుకోకుండా క్రీమ్స్ పెట్టుకోకుండా ఓన్లీ పీల్స్తో ట్రీట్మెంట్ చేయాలని ప్యాకేజెస్ కట్టేస్తారు బయట. సో అది మనం అవాయిడ్ చేయడానికి శోభ ద్వారా మీకు చెప్తున్నా నేను. సో యాక్నీ అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్, ఇట్స్ ఎ డిసీజ్. సో దాన్ని మెడిసిన్ ద్వారా తగ్గించుకోవాలి కానీ పీల్స్ ట్రీట్మెంట్స్ వీటితో కాదు. మెడిసిన్ ఇచ్చాకనే తనకి 20 days తర్వాత ఇవాళ పీల్ కూడా. సో ఈ స్పాట్స్ తొందరగా తగ్గవు కాబట్టి, తొందరగా లైట్ అవ్వవు కాబట్టి క్రీమ్స్తో పాటు ఎక్స్ట్రాగా అయ్యి, అంతే తప్ప పీల్ ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఓకే, అండ్ నేను ఫస్ట్ టైం వంటగా దగ్గర రావడం రీజన్ ఏమంటే నా అప్పర్ లిప్ అండ్ అన్వాంటెడ్ హెయిర్. సో అఫ్ కోర్స్ రోజు చేసుకోలేము, పార్లర్ కానీ బయటకు కానీ లేజర్ కానీ చేసుకోకపోవడం వల్ల. సో నా అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్లీ నాకు తను సజెస్ట్ చేశారు మాక్సిమం ఒక 7 settings అయితేనే మీకు అన్వాంటెడ్ హెయిర్ అంటే కంప్లీట్గా తగ్గుతుంది అనేసి. ఐ డోంట్ నో, నాకు సీరియస్లీ ఒక 3 sittingsకే నా అన్వాంటెడ్ హెయిర్ నుంచి కంప్లీట్ మొత్తం పోయిందనమాట. సో అప్పటి నుంచి రెగ్యులర్గా నేను ఇక్కడికే రావడం స్టార్ట్ చేశాను. సో ఇది నా సీక్రెట్. ఎస్, మాక్సిమం ఇప్పుడు ఇది ఎన్ని minutes? ఇది ఫేస్ హాఫ్ అన్ అవర్, ఇది 3 minutes. ఓకే, సో ఇది 3 minutesలో ఆల్రెడీ 1 minute అయిపోయింది మీరు మాట్లాడుతుంటే. అయినా మంటగా ఉందా? లేదు, ఫేస్ కూడా ఏం మంట లేదు. సో ఈ 2 minutes అయ్యాక ఒక ప్యాకేజ్ ఇస్తాను, దాని తర్వాత ఇది మనం టచ్ చేసేద్దాం. ఓకే, చూసేసరి కదా మనం ఎంత కష్టపడుతున్నాం అనేసి. ఎస్, మేకప్ వేసుకుంటాము, మేకప్లో అన్ని కవర్ చేస్తాము. అండ్ దాంతోపాటు యాజ్ వెల్ బయట షూట్ కూడా చేస్తుంటాం కదా ఎండలో, స్కిన్ కూడా చాలా ట్యాన్ అయిపోతుంది. సో మాక్సిమం ఫేస్కి అయితే మేకప్ వేసుకుంటాము, హ్యాండ్స్ కానీ నెక్ కానీ అంతా వేసుకోలేము. వేసుకున్నా కూడా ఎండకి మొత్తం పోతుంది అనమాట. సో దాని అంతా రిమూవ్ చేయాలంటే ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చేస్తుండాలి. సో మాక్సిమం అంటే ఎప్పుడు అంటే మంత్లీ వన్స్ లేకపోతే ఎలా సెట్ అంటే స్పాట్స్ ఉన్నాయి కాబట్టి ఒక రకం పీల్. ఇప్పుడు నా ఫేస్ మీద ఏమీ ప్రాబ్లం లేదు, ఓకే. బట్ నాకు అప్పుడప్పుడు డెడ్ లేయర్స్ తీసేసి గ్లో ఉంటే బాగుంది అనుకుంటే ఎవ్రీ మంత్ కెమికల్ పీల్స్ ఉంటాయి, పార్టీ పీల్స్ ఉంటాయి. సో కెమికల్ పీల్స్, పార్టీ పీల్స్, డర్మాబ్రేషన్, ఆక్సీ పీల్స్ చాలా ఉంటాయి రకరకాలుగా, పంకిన్ పీల్ అని ఇంకోటి. సో కెమికల్ పీల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్లో పీల్స్. సో గ్లో పీల్స్ ఏమో ఇన్స్టెంట్గా రేపు ఫంక్షన్ ఉందంటే ఇవాళ చేసుకున్నాయి. బట్ కెమికల్ పీల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేసుకోకూడదు, ఎందుకంటే స్కిన్ పీల్ ఆఫ్ అవుతుంది. 2-3 రోజులు స్కిన్ పొట్టుగా వస్తున్నప్పుడు ఆ టైంలో మనం ఫంక్షన్స్, పార్టీస్, ఎండలో తిరిగే పని ఉన్నప్పుడు చేసుకోకూడదు. ఓకే. సో అందుకని కెమికల్ పీల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద పార్టీ పీల్. సో ఫంక్షన్స్ అప్పుడు వేరు, ఇది రిజల్ట్ రావడానికి ట్రీట్మెంట్ లాగా పనిచేయాలంటే కెమికల్ పీల్ చేస్తాం. ఓకే, నాకు కూడా తెలియదు ఇన్ని వెరైటీస్ ఆఫ్ పీల్స్ ఉందనేసి. నేను కూడా ఫస్ట్ టైమే వింటున్నాను. సో హ్యాస్ ఆల్ యూ నో, మీకు ఎలాంటి నచ్చుతుందో అంటే ఐ మీన్ మీకు ఎలాంటి స్కిన్కి సెట్ అవుతుందో, సో దాన్ని మీకు కావాలంటే ఇక్కడ వచ్చి హ్యాపీగా మీరు కూడా చేసుకొని మీ స్కిన్ని గ్లో చేసుకోవచ్చు. స్కిన్ హెల్దీ స్కిన్ చేసుకోవచ్చు, గ్లో కన్నా. యా, గ్లో కన్నా హెల్దీ స్కిన్ చేసుకోవచ్చు. హెల్దీ స్కిన్, ఎందుకంటే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్, చాలా కన్ఫ్యూజన్. వాళ్ళు కూడా ఒకటి పొద్దున వచ్చి నేను ఆ క్రీమ్ వాడుతున్నా, ఈ క్రీమ్, మెయిన్గా స్టీరాయిడ్ క్రీమ్స్ చాలా మంది వాడతారు తెల్లగా అవడానికి. సో ఫేస్ అంతా పాడైపోద్ది, అది పెట్టుకోకపోతే ఇంకా ప్రాబ్లం అవుద్ది. పెట్టుకుంటే అదేంటి ఇంత డిపెండెన్సీ ఉంది. సో అలాంటి క్రీమ్ నుంచి బయటపడాలి, ఫేస్ని హెల్దీగా ఉంచుకోవడానికి. సో గ్లో అందరి మొహంలో, ఆడవాళ్ళు అంటేనే హెల్దీగా గ్లోగా ఉంటారండి. జస్ట్ స్కిన్లో ఇంకొంచెం మనము అందాన్ని యాడ్ చేసి స్కిన్ టోన్, టెక్స్చర్ దీన్ని మెయింటైన్ చేసుకోవాలంటే యూ నీడ్ సపోర్ట్ ఆఫ్ డర్మటాలజిస్ట్. సో ఈవెన్ ఏమీ లేదు, హౌ టు మెయింటైన్ స్కిన్. చాలా మంది ఏం చేస్తారు, పాడయ్యాక వచ్చి నాకేమైనా చేయండి, రింకిల్ వచ్చేసింది, పిగ్మెంటేషన్, అది ఎలా కాపాడుకోవాలో కూడా మమ్మల్ని అడగచ్చు. సో ఆ పాయింట్లో కూడా కొత్తగా ట్రీట్మెంట్స్ ఏం చేసుకోకర్లేదు. కొన్ని రోజుల వరకు మంచి సన్ స్క్రీన్ మాయిశ్చర్,
అలా మెయింటైన్ చేస్తూ ఉంటే తెలియకుండానే ఫేస్ బాగుంటుంది. ఈవెన్ శోభ 3 years అయింది. అవును మాక్సిమం 3 years నుంచి. అండ్ ఇంకొకటి ఏమంటే నేను ఇందాకే చెప్పాను కదా, మోనిత పాపులర్ అవ్వడానికి ఇంకొక వన్ మోర్ రీజన్ అంటే అఫ్ కోర్స్ మోనిత గారు. సో వై బికాస్ ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్ మన ప్రొడ్యూసర్ గారు ఏమైతే ఉన్నారు, సో ప్రొడ్యూసర్ సార్ ఉంటున్న అపార్ట్మెంట్ లో తన నైబర్ అన్నమాట. సో ఇలా మోనిత ఒక క్యారెక్టర్ వస్తుంది కార్తీక దీపంలో అంటే, సో షీఈ్ అ డాక్టర్ క్యారెక్టర్ లో. సో ఎలాంటి పేరు పెట్టాలి, ఏదైనా క్యాచ్ గా ఉండాలి క్యారెక్టర్, ఎందుకంటే కార్తీక్ ఉన్నాడు అండ్ దీప ఉంది. సో దీప కార్తీక్ కి ఇంకొకటి కొంచెం బాగుంటుంది పేరు, ఏది పెడదాం అని ఆలోచిస్తుంటే ఎస్ అఫ్ కోర్స్ నైబర్ పక్కనే ఉన్నారు, మోనిత డాక్టర్ గానే ఉన్నారు కాబట్టి కొత్త పేరు. అండ్ ఇప్పటి వరకు అంటే రెగ్యులర్ గా ఏ సీరియల్ లో మోనిత క్యారెక్టర్ అయితే లేదు, అది కూడా చాలా రేర్ గా ఉండడం వల్ల సో మోనిత అని పెట్టేశారు. ఇక్కడ సో తను వల్ల అలా మోనిత వచ్చేసింది. బట్ ఏమంటే నేను అక్కడ గైనిక్ ఉంటాను, సో మీరు ఇక్కడ డర్మటాలజిస్ట్. సో అలా అంతే మాత్రం డిఫరెంట్. సో అలా వచ్చింది మోనిత పేరు. సో ఇప్పుడు జస్ట్ ఫీల్ చేశాను కదా, కొంచెం ఇది బర్నింగ్ ఉంటుందని కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ కోసం నేను చేసేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే వన్లీ ఫేస్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు, లైక్ ఫేస్ గ్లో ఉంటే చాలు, లైక్ హ్యాండ్స్ కానీ నెక్ కానీ అంత పట్టించుకోరు. సో నేను కూడా అలా చేయడం వల్ల ఇలా అయిపోయింది. ఐఎమ్ ఎగ్జాంపుల్. యూఆర్ మెయింటైనింగ్ గుడ్. ఒకటి నేను ఏం చెప్తానంటే అందరికీ మనం డైటింగ్ చేయాలని తగ్గాలని ఒక పిచ్చి ఇదితో ఫుడ్ తగ్గిస్తామండి. సో అలా ఒక్కటి చేయకండి. హిమోగ్లోబిన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్లీ హిమోగ్లోబిన్ కాకుండా ఐరన్, ఫెరిటిన్ చెక్ చేసుకోండి, విటమిన్ డి, B12 ఇది బాగుంటే ఆటోమేటిక్గా ఫేస్లో గ్లో వస్తుంది. ఎన్ని క్రీమ్స్ పెట్టినా ఎన్ని ట్రీట్మెంట్స్ పెట్టినా ఇట్ షుడ్ హ్యాపెన్ ఇంటర్నల్లీ. సో తను నాకు తెలిసి శోభ హెల్దీ ఫుడ్ తీసుకున్నారు కదా, క్యారెట్, బీట్రూట్, ఎగ్స్, నట్స్. సో దాని హెల్దీ ఫుడ్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మా లాంటి డాక్టర్ ప్రొఫెషనల్స్తో జాగ్రత్తగా స్కిన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి తన స్కిన్ కూడా చాలా షైనింగ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి 3-4 క్యారెక్టర్ స్టార్ట్ 4 years నుంచి 4 years నుంచి. సో ఎనీ ప్రాబ్లం వచ్చినా తొందరపడి ట్రీట్మెంట్ చేయడం మాత్రం నేను చేయను సహజంగా. సో ఇట్ షుడ్ హ్యాపెన్ న్యాచురల్లీ. కొంచెం మా సపోర్ట్ కూడా అన్ని కలిపితేనే కదా ఏదైనా కూడా. సో ఇది మాక్సిమం 3 minutes అన్నారు కదా, 10 minutes. ఓకే, ఇది 10 minutes అవ్వాలి. దానికి నా ముందు ఇక్కడ ఏదో కనిపిస్తుంది, నాకైతే చాలా భయం వేస్తుంది. దానికి నా ముందు ఇదేంటి, దీని గురించి చెప్పండి. ఇది ఇక్కడ పెట్టగానే చూడగానే భయం వేస్తుంది. స్టార్ట్ చేస్తాను. సో దిస్ ఈస్ ఎన్డీఆర్ క్యూసిస్ ఎన్డీఆర్ లేజర్ అండి, పికో లేజర్ అంటాము. దీన్ని మనం పిగ్మెంటేషన్స్కి వాడతాము. శోభ ఫ్రెకిల్స్ ఉంటాయి కదా, బాగా చాలా మందికి ఫేస్ ఫేర్నెస్ ఉన్న వాళ్ళకి ఫ్రెకిల్స్ ఉంటాయి. సో ఫ్రెకిల్స్ అన్నవి క్రీమ్స్ ఎన్ని రాసినా పోవు. సో దానికి మనం లేజర్ వాడతాం. దీంతో పాటు పెరియోడల్, చాలా మందికి మూతి చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది. ఈ సైడ్స్ నుంచి ఇలా ఒక పిగ్మెంటేషన్ డిమార్కేషన్ లైన్స్ అంటాం. లేడీస్కి చాలా మంది స్పెక్టికల్ లాగా ఉంటుంది, కొంతమందికి ఈ పార్ట్స్లో పిగ్మెంటేషన్ ఉంటుంది. సో ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా ఫేస్ డల్ స్కిన్ పీల్స్ చేసిన కలర్ కాంప్లెక్షన్ పెరగట్లేదు, కొంచెం ఇంకా మంచి కలర్ కావాలి అంటే మనం ఎన్డీఆర్ లేజర్ చేస్తాం. సో ఇది లేజర్ టోనింగ్ కూడా దీంతోనే చేస్తాం అనమాట. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ డైరెక్ట్గా రాగానే ఈ లేజర్స్ ఎప్పుడూ చేయాలి మళ్ళీ సేమ్. సో టాపికల్ క్రీమ్స్ పెట్టి పీల్స్ చేశాక ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ మనము ఈ లేజర్ని వాడతాం. సో ఇప్పుడు మీకు స్పెషల్గా ఈ లేజర్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే, లైట్ ఫ్రెకిల్స్ ఉన్నాయి మేడం, ఇక్కడ మీరు చూస్తే లైట్ బ్రౌన్ స్పాట్స్ ఉన్నాయి. ఇవి పింపుల్ వల్ల వచ్చిన స్పాట్స్ మీకు కనిపించేస్తున్నాయి క్లియర్గా. సో ఇవి ఫ్రెకిల్స్ అంటాం. ఇవి సన్కి వీళ్ళు బాగా లైట్స్కి ఎక్స్పోజ్ అవుతారు కదా, మన కెమెరా లైట్స్కి, వాటి వల్ల ఫ్రెకిల్స్ ప్రామినెంట్ అవుతాయి. సో ఈ 1, 2, 3 ఇవన్నీ ఫ్రెకిల్స్. బట్ ఇవన్నీ మళ్ళీ పింపుల్ స్పాట్స్, ఇక్కడ అన్ని పింపుల్ స్పాట్స్. సో ఇది డాక్టర్స్కి తెలుస్తుంది ఏది పింపుల్ స్పాట్, ఏది ఫ్రెకిల్, ఏది క్రీమ్స్తో పోతుంది, ఏది పోదు అన్నట్టుగా. సో అందుకని ఒకవేళ తనకి సన్ స్క్రీన్ ప్రామినెంట్గా ఫ్రెకిల్స్ కనిపిస్తే మీకు కూడా ఇది అవసరం వస్తుంది. బట్ ఇది పెయిన్లెస్. మళ్ళీ సేమ్ ఎనస్థీషియా క్రీమ్ ఒక 1 hour పెట్టి సింపుల్గా చేశాక ఒక 2-3 days స్కిన్ అంతా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కానీ నార్మల్. బట్ నేను 6 sittings చెప్తా. ఇప్పటి వరకు ఫ్రెకిల్స్కి 6 sittings చేసిన వాళ్ళు లేరు. 3 sittings 4 sittingsలోనే ఫ్రెకిల్స్ అంతా పోగొట్టుకొని, కాకపోతే అది పర్మనెంట్ కాదు. మళ్ళీ 1-2 years తర్వాత మళ్ళీ రావచ్చు. అంటే వాళ్ళు చెప్తారు, నాకు చిన్నప్పటి నుంచి, నాకు 10 years నుంచి ఉన్నాయి, కొన్ని లక్షల రూపాయల క్రీమ్స్ వాడాను డాక్టర్, ఇవి పోవట్లేదు అంటే క్రీమ్స్తో పోవే కాదు. బట్ ఒక్క సిట్టింగ్ చేశాక ఇంత ఇమీడియట్గా పోయింది ఏంటి, సింపుల్గా అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చెప్తాను, సెకండ్ థర్డ్ సిట్టింగ్ అయిపోయాక మళ్ళీ ఒక 1 year అయ్యాక 6 months అయ్యాక రండి ఒక సిట్టింగ్ చేద్దాం అవసరం వస్తుంది. బట్ ఇప్పటి వరకు నేను ఆఫ్టర్ 3 years వాళ్ళని మళ్ళీ చూస్తా, వాళ్ళ ఫ్రెండ్స్తోనో కజిన్స్తోనో నా దగ్గరికి వస్తారు, మేడం అప్పుడు ఎప్పుడో చేశారు ఫ్రెకిల్స్, మళ్ళీ నాకు రాలేదు, 100s ఉన్నాయి, ఇప్పుడు కొన్ని ఉన్నాయి కానీ అంత ప్రామినెంట్గా లేవు. ఐఎమ్ మెయింటైన్ విత్ మై సన్ స్క్రీన్, విటమిన్ సి క్రీమ్స్ అండ్ క్రీమ్స్ పాటించాను. విటమిన్ సి ఓరల్ విటమిన్ సి తీసుకొని నా విటమిన్స్ అన్ని బాగున్నాయి, ఐఎమ్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫుడ్ డాక్టర్, నా ఫ్రెకిల్స్ కంట్రోల్గా ఉన్నాయని చెప్తాను. సో దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఫేస్. అండ్ ఇది మనము ఐబ్రో షేపింగ్ కూడా వాడతాము.
సో ఐబ్రోస్ చాలా మంది రెగ్యులర్ గా పీకేసుకుంటూ ఉంటారు కదా, ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఒకసారి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. సో ఒక్కసారి దీన్ని పెట్టి కనుక నేను ఐబ్రో షేప్ ఎక్స్ట్రాస్ కనుక టచ్ చేస్తే 3-4 సెట్టింగ్స్ లో ఐబ్రోస్ కూడా ఎక్స్ట్రాస్ రావు ఇంకా. సో పర్మనెంట్ కైండ్ ఆఫ్ ఐబ్రో వస్తుంది. సో ఐబ్రోస్ మధ్య మధ్యలో ఎవ్రీసారి వెళ్ళి పీక్ కొట్టడం, థ్రెడింగ్ చేయడం చాలా ప్రాబ్లమాటిక్ థింగ్. సో ఐబ్రోలజీ కూడా మనం ఇండియాకి వాడతాం. సో వీ కెన్ దాన్ని కూడా వాడచ్చు. సో మిషన్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంది. అంటే ఇప్పుడే డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు విన్నారు కదా. నాకు అంటే దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంది అంత అర్థమైంది. దానికి నా ముందుగా నచ్చింది ఒకటి ఏమంటే పెయిన్లెస్ అన్నారు. ఎస్ అఫ్ కోర్స్ మనకు ట్రీట్మెంట్ అనేది చాలా భయం వస్తుంది, ఎస్పెషల్లీ ఎందుకంటే పెయిన్ ఉంటుంది కదా అనేసి. సో దీంట్లో పెయిన్లెస్ అంటున్నారు కాబట్టి సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సో రిజల్ట్ కంప్లీట్ అంతా నాకు అయిపోయాక మీరే చూస్తారు కదా రిజల్ట్ ఎలా ఉంది. సో ఇంకొంతసేపు ట్రై చేయండి. సో ఇప్పుడు మనము తనకి డిపిఎన్స్ ఉన్నాయి, క్లోజ్డ్ కొమడోన్స్ ఉన్నాయి. సో దీన్ని మనం మెషిన్తో తీయాలి. సో మనము కొమడోన్ ఎక్స్ట్రాక్టర్ పార్లర్లో వాడతాం కదా, అది వాడితే కనుక డైరెక్ట్గా ఓపెన్ చేస్తే నొప్పి వస్తుంది దానికి. సో జస్ట్ ఒక నిక్ ఇచ్చి మనం దాంతో ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ మనం ఈ మెషిన్ యొక్క హెల్ప్ తీసుకున్నాం. యాక్చువల్లీ నేను ఇది చూడగానే చాలా భయపడ్డాను. ఓకే సో చూసారు కదా, ఇప్పుడు కొమడోన్స్ అంటాం, వాటిని టచ్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని ఎలివేషన్స్ ఉండే, ఈ ఎలివేషన్స్ అన్ని తీసేయటం అయిపోయింది మనకి. ఇప్పుడు కొన్ని రాళ్ళు పడిపోతాయి అవి. సో ఇటువైపు కూడా ఎలివేషన్స్ ఉండే, ఈ పార్ట్ అంతా టచ్ చేసాం. మోస్ట్లీ రేపటి ఎల్లుండి కల్లా అవి హీల్ అయిపోతాయి. అది చాలా సెన్సిటివ్ స్కిన్ అండి. సో కాబట్టి నాకు తగ్గట్టుగానే చేశారు. నిజంగా ఇదంతా ఇక్కడ ఒక్కసారి చూసుకోండి, ఇదంతా చూడగానే నాకు చాలా 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 భయం వేసింది. నిజంగా ఏంటో ఏం చేస్తారు అంటే ఊరికే కొంచెం అలా లేదు భయం ఏం లేదు అనుకున్నాను. అండ్ దాంతో పాటు అఫ్ కోర్స్ మీరు అనస్థీషియా అది క్రీమ్ పెట్టారు కాబట్టి అది కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ నిజంగా వెరీ పెయిన్లెస్. నాకైతే ఆహా చాలా ఏమంటారు ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీంతో పాటు ఇది కూడా పోయింది. అండ్ ఇదంతా చూస్తే అఫ్ కోర్స్ మీకు అనిపించవచ్చు అంటే సో మచ్ ఎక్స్పెన్సివ్, అంటే వీళ్ళైతే సెలబ్రిటీస్ అండ్ వీళ్ళు మెయింటైన్ చేయాలి కాబట్టి మీరు వెళ్తారు చేసుకుంటారు అని మీరు అనుకోవచ్చు. ఎస్ అఫ్ కోర్స్ హెల్త్ తో పాటు మనకు స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో హెల్దీ స్కిన్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో మీరే చెప్పాలి అంటే దీని కాస్ట్ అంతా ఒకసారి. సో ఇందాక మనము కెమికల్ పీల్ చేసాం కదా, సో పీల్ కాస్ట్ ఎంత పడుతుంది మీకంటే బేసిక్ 1500-2000 నుంచి స్టార్ట్ చేసి మీకు గో అప్ టు 4000 అంతకన్నా నా దగ్గర అయితే. బయట ఏమన్నా ఎక్కువ ఉండొచ్చు. సో పీల్స్ ఆర్ లైక్ యాక్సెసరీస్ బట్ డెఫినెట్ గా హెల్ప్ఫుల్. ఓకే, సో ఇది 1500-2000 స్టార్ట్ చేసి 4000. అది ఫేస్ కి ఇచ్చే పింపుల్స్కి వచ్చిన పింపుల్స్ కానీ పింపుల్ వల్ల వచ్చే స్పాట్స్ వల్ల పీల్ కానీ దానికి. ఓకే, నెక్ పీల్స్ ఉంటాయి కొన్ని, నెక్ చాలా డార్క్ ఉంటుంది చాలా మంది, అది కూడా అంతే 2000 to 4000 మనకి వేరీ అవుతుంది. అండ్ కమింగ్ టు ద మెలాస్మా అంటాం, మంగు మచ్చలు ఉంటాయి. సో అవి కూడా అంతే. సో 1500 నుంచి స్టార్ట్ చేసి ఓన్లీ స్పాట్ పీల్ అంటాం, ఇంతవరకే చేయించుకుంటారా ఫేస్ అంతా చేయించుకుంటారు. సో మూతి చుట్టూ పిగ్మెంటేషన్ వీటికి కూడా ఏదైనా నా పీల్స్ అన్ని 5000 లోపు అయిపోతాయండి. మనం ప్యాకేజ్ లాగా ముందస్తు పే చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ఎప్పుడు సెట్టింగ్ వస్తే అప్పుడే. అయితే డైరెక్ట్గా పీల్ మాత్రం ఎప్పుడు చేయను. మీరు నేను పీల్ కోసం వస్తే మీరు పీల్ చేయలేడు అవుతారు అంటారు పేషెంట్స్ కొంతమంది. ఎందుకంటే ఓరల్ గా తగ్గించుకున్నా అఫ్ కోర్స్ అంటే మనం ఏమనుకుంటామంటే జనరల్ గ్లో వస్తుంది, ఇప్పుడు స్కిన్ గ్లో అవ్వాలి ఫేర్ గా కనిపించాలంటే ఓకే 1 day లో ఏం రిజల్ట్ వస్తుంది అది మాత్రమే చేయండి అని అనుకుంటాము చాలా మంది. బట్ అలా కాదు, అంటే ఏది చేయాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో దాంట్లోనే చేయాలి అని అంటారు. ఎస్ పెయిన్ అయితే లేదు, పెయిన్ లేకుండా తీసేసుకున్నాను. ఇంకా వాట్ నెక్స్ట్? లేజర్ చేద్దాం. ఎస్ ఎప్పుడు మీ హాస్పిటల్కి వచ్చినా లైక్ ఏదో నేను స్కిన్ క్లినిక్ వచ్చాను అన్నట్టు ఫీల్ అయితే నాకు ఎప్పుడు ఉండదు. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, ఇలా మనము స్కిన్ కోసం ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలని వస్తే ఇక్కడ ఇలాంటి చూస్తే అఫ్ కోర్స్ ఎవరికైనా భయం అవుతుంది కదా. సో దీని గురించి ఒక్కసారి చెప్పండి. సో దిస్ ఈజ్ లైక్ MNRF అంటాము, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్. ఇది దేనికంటే శోభ, మీకు యాక్ని స్కార్స్ ఉంటాయి కదా, గుంటలు వచ్చేస్తాయి చాలా మంది. ఈవెన్ మీకు చికెన్ పాక్స్ స్కార్ చూసారా, ఈ స్కార్. అవును. సో అలాంటి స్కార్స్ తీసుకోవడానికి ఇదనమాట. సో దిస్ ఈజ్ లైక్ ఎక్కువ గుంతల కోసం రిజివినేషన్, ఓపెన్ పోర్స్ ఉంటాయి వాళ్ళకి, ఫైన్ రింకిల్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి. సో చాలా ఎక్సలెంట్గా MNRF పనిచేస్తుంది. అండ్ కాలిపోయిన మచ్చలు ఉంటుంది, అంతా కాలిపోయి అవన్నీ రిజివినేట్ అవ్వాలంటే కూడా MNRF మైక్రో నీడ్లింగ్ RF హెల్ప్ చేస్తుంది. సో దీని ట్రీట్మెంట్స్ కూడా చాలా ఎఫర్డబుల్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ప్యాకేజ్ ఉండదో ఒకసారి 30,000-40,000 కట్టాల్సిన అవసరం లేదు. ఈ సెట్టింగ్ 5,000 to 7,000 మధ్యలో నడుస్తుంది. నీడిల్స్, ఇది నీడిల్ అనమాట. ఈ నీడిల్ ఒకసారి కొనుక్కుంటే ఆల్మోస్ట్ ఈ నీడిల్ ఆల్మోస్ట్ 5 times వస్తుంది. సో ఫస్ట్ టైం నీడిల్స్ కాస్ట్ ఉంటుంది, దాని తర్వాత అంతా ట్రీట్మెంట్ విత్
ట్రీట్మెంట్ కాస్ట్ ఒకటే ఉంటుంది. సో లెస్ మెయింటెనెన్స్ అండ్ స్కిన్ కాలినట్టుగా రెడ్ అయిపోయి డ్రై అయిపోయి బ్లాక్ అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం ఉండదు. 2 డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతుంది. బట్ ఈ గొంతులకి మెయిన్గా యాక్నీ స్కార్స్ అంటాం కదా, చాలా హోల్స్ ఉంటుంది చాలా మందికి. సో ఈ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది శోభ. అంటే జనరలీ ఇలాంటి అంటే అఫ్ కోర్స్ భయపడతారు, నేను కూడా అంతే చాలా భయపడతాను. సో దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? యా, ఇప్పుడు మీకు చేసిన ట్రీట్మెంట్స్ కానీ ఈ ట్రీట్మెంట్స్ కానీ ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇది ఓన్లీ స్కిన్ వర్క్, స్కిన్ యొక్క లేయర్స్ని రిజిమినేట్ చేయడానికి. ఓకే, అన్నోన్ క్రీమ్స్ మొహం పెట్టుకోవడం కన్నా సైడ్ ఎఫెక్ట్ అంతైతే ఉండదు. దీంట్లో జస్ట్ సింపుల్గా అండర్ ప్రొఫెషనల్స్. అండ్ ఈ లేజర్ కాస్ట్ 15 lakhs ఉంటుంది. సో 15 lakhs మిషన్స్ మీకు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి చెయ్యం, ఎఫెక్ట్స్ ఇవ్వడానికి చేస్తాం డెఫినెట్గా. సో ఏ మిషన్ అయినా మేము కొంటున్నామంటే మా కష్టార్జితంతో ఈ మిషన్తో మీకు 100% రిజల్ట్ ఇవ్వడానికి. సో ఏం ప్రాబ్లం ఉన్నా వీ కెన్ టేక్ ఓవర్. ఓకే, ఏం ప్రాబ్లం ఏముంటుంది? ప్రాబ్లం అంటే రెడ్ అయింది, డ్రై అయింది, దట్ ఈస్ వాట్, అది 5 days ఉంటుందని చెప్తాం కాబట్టి. సో చాలా మంది దీంతో నాకు తెలిసి ఒక 1000 పీపుల్కి నేను యాక్నీ స్కార్స్ తగ్గించుంటా లాస్ట్ 5-6 yearsలో. సో అంత మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఆలోచించగలరు. ఈవెన్ మీరు తీసుకున్న అన్వాంటెడ్ హెయిర్ లేజర్ కూడా ఎంత సూపర్ఫిషియల్, పెయిన్లెస్, సింపుల్. సో అలానే సింపుల్ గా అయిపోతాయి. అండ్ ఎలాంటి క్యాన్సర్స్ అనేవో పిచ్చి ఆలోచన పెట్టుకుంటారు చాలా మంది. అది అన్వాంటెడ్ హెయిర్ గురించి మీరు మాట్లాడాలి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈ హాస్పిటల్లో కంప్లీట్ నాకు మిషన్స్ కనిపిస్తుందండి. ఇక్కడ ఒకటి చూడండి, ఇది కూడా ఎంత పెద్దగా ఉంది. చూడగానే మళ్ళీ ఇంకా ఇక్కడ ఏంటో అన్నట్టు ఉంది. మళ్ళీ మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. శోభ మర్చిపోయారు 3 years బ్యాక్ మీరు అన్వాంటెడ్ హెయిర్. ఓకే, ఎగ్జాంపుల్ మనము చెప్పాలంటే అఫ్ కోర్స్ లేడీస్ అందరికి అన్వాంటెడ్ హెయిర్ అనేది వెరీ కామన్, అందరికి వస్తూనే ఉంటది. బట్ దాన్ని తెంచుకోవాలంటే అఫ్ కోర్స్ నాకైతే వాక్సింగ్ అయినా అట్లీస్ట్ ఓకే నాకు. బట్ లిటరలీ అప్పర్ లిప్ థ్రెడింగ్ చేయించుకోవాలంటే నాకు చాలా అంటే చాలా భయం అండి. వన్ మోర్ థింగ్ ఏమంటే నాకు అంతగా హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండదు, ఎస్పెషల్లీ ఫేస్ లో. సో ఇక్కడ వచ్చాకనే నాకు ఒక మంచి రిజల్ట్ అనేది చెప్పొచ్చు. దిస్ ఇస్ ఏమంటారు మీరు చేయించుకోవాలనేసి, లేకపోతే అలా కాదు, దిస్ ఇస్ మై జెన్యూన్ రివ్యూ అండి. అసలు నిజంగా నాకు అప్పర్ లిప్ యాక్చువల్లీ నాకు మీరు చెప్పారు 8 sittings అన్నారు, 6 sittings చెప్పాను, 6 sittings అన్నారు. బట్ 3 sittings కి నాకు కంప్లీట్ అన్వాంటెడ్ హెయిర్ మొత్తం పోయింది. ఇట్స్ ఓన్లీ నేను పార్లర్కి వెళ్తానంటే ఓన్లీ ఫర్ ఐబ్రో. అండ్ ఎస్, దీని గురించి ఒక్కసారి చెప్పండి. మీరు అస్సలు భయపడక్కర్లేదు, నిజంగా ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ హెయిర్ గ్రోత్ అన్నమాట. కొంతమందికి 6 అలా ఉండొచ్చు. నాకైతే 3 sittings లో కంప్లీట్ అన్వాంటెడ్ హెయిర్ మొత్తం తీసేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు దిస్ డయోడ్ లేజర్ అంటుంది. డయోడ్ లేజర్ అండ్ పెయిన్లెస్ లేజర్. మంచి కూలింగ్ ఇది ఉంటుంది మీకు, కొంచెం ఐస్ పెట్టేసి చేసేస్తాం. సో అగైన్ దిస్ లేజర్ ఇస్ వెరీ సేఫ్ అండ్ సింపుల్. అండ్ ఫుల్ బాడీ లేజర్స్ రెగ్యులర్గా చేస్తామండి. సో అండర్ ఆర్మ్స్, బికినీ, ఫేస్, అబ్డామిన్ ఉన్నాయి, హ్యాండ్స్ అండ్ లెగ్స్. చాలా మంది ఆడపిల్లలు ఎప్పుడు వ్యాక్స్ చేస్తూ ఉంటారు, దానికి కూడా తక్కువ ఏం ఖర్చు పెట్టరు, ఖర్చు బాగా పెడతారు. బట్ ఇది ఏంటంటే డెఫినెట్ గా మీ హెయిర్ థిన్ అయిపోతూ వస్తుంది. అంటే పర్మనెంట్ సొల్యూషన్. 6 to 7 sittings అయిపోయాక 70% రిడక్షన్ అయిపోతుంది. ఇంకా 30% ని ఎవ్రీ 3 months 4 months మెయింటెనెన్స్ టచ్ అప్ చేయమంటారు. సో అలా ఫైన్ హెయిర్ గా మారుతూ వస్తుంది. అంతే తప్ప ఎవరైనా పర్మనెంట్ గా పోయిందంటే మీ దాంట్లో మీకు తక్కువ హెయిర్ ఉంది కాబట్టి పోయింది. నాకు హెయిర్ లేదు, 3 years అని లాస్ట్ టచ్ అప్ చేసి నాకు కూడా చాలా తక్కువ. బట్ హెయిర్ వాళ్ళకి కూడా మినిమం 7 sittings అయిపోయాక ఎంత హెయిర్ ఉన్నా కూడా రిడక్షన్ అవుతుంది. సో వ్యాక్సింగ్ కన్నా థ్రెడింగ్ కన్నా 1,00,000 రేట్లు బెటర్. అండ్ ఎలక్ట్రాలసిస్ చాలా మంది ఆ పెయిన్ఫుల్ టెక్నిక్ వాడతారు, చాలా పెయిన్ఫుల్, ఒక్కొక్క హెయిర్ ని కాల్చుకుంటూ వస్తారు. అది కూడా అండ్ అప్పర్ లిప్ 10 minutes లో 5 minutes లో అయిపోతుంది. మీరు చేయించుకున్నారు. యాక్చువల్లీ అలా అనుకుంటే మనం భయం వేస్తుంది నిజంగా చెప్పాలంటే. నాకు ముందుగా వచ్చి నేను దానికోసమే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోని దగ్గరికి కలవడం దానికోసమే. సో తను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల లేదండి, నా వల్ల కాదు, కావాలంటే నేను థ్రెడింగ్ చేయించుకోవాలి తప్ప లేజర్ అయితే వెళ్ళాను అన్నాను. లేదు మీరు ట్రై చేయండి అన్నారు. నిజంగా నేను చెప్తున్నాను, నేను కూడా చాలా భయపడతానండి. సో బట్ పెయిన్ఫుల్ అనే చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మీకు ఒక 4 to 5 sittings అనిపించవచ్చు, దట్ టు విల్ బి సెకండ్స్ అంతే. ఆఫ్టర్ దట్ అంటే నేను ఒకటే చెప్తాను, దిస్ వాస్ అ పర్మనెంట్ సొల్యూషన్. అంటే రోజు పార్లర్ కి వెళ్ళి థ్రెడింగ్ చాలా డ్యామేజ్ అవుతుంది స్కిన్ అండ్ వ్యాక్సింగ్ చేయడం. అవును. అయితే కొంతమందికి PCOS అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళు మగవాళ్ళలాగా గడ్డాలు మీసాలు వస్తుంది. అది కొంచెం మనం దాన్ని రీసెట్ చేసుకోవాలి. అది మనం హార్మోనల్గా చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. వేరాస్ బాడీ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ ఆఫ్ ద అండర్ ఆర్మ్స్ కానీ, బిక్నీ కానీ, హ్యాండ్స్ అండ్ లెగ్స్ అస్సలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్ అవ్వదు చెప్పాలంటే. ఓన్లీ ఫేషియల్ హెయిర్ విల్ బి ఎఫెక్టెడ్ బై హార్మోన్ ఇంబ్యాలెన్స్.
అందుకని మేల్ లాగా హార్మోన్స్ ఏమైనా ఉన్నాయా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకొని ఎక్కువ సెట్టింగ్స్ పడతాయి వాళ్ళకి తప్ప రిజల్ట్ రాని వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు లేరనే చెప్పుకోవచ్చు. అవును, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకైతే సూపర్ డూపర్ గుడ్ రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా ఉంది. ఇది ఇది ఈ మిషన్ ఏంటంటే సెల్యులైట్ రిడక్షన్. మనం వెయిట్ లాస్ అవుతాం. వెయిట్ లాస్ అయ్యాక ఒక పార్ట్ మనకి తగ్గదు అంత ఈజీగా. మెయిన్ గా హైస్ దగ్గర సెల్యులైట్ అంటాం, ఈ డబుల్ చిన్ ఉన్న వాళ్ళకి. సో దీంతో మనం స్కిన్ టైట్నింగ్ చేస్తాం. సో ఇది ఫేషియల్ ప్రోబ్, ఇదేమో బాడీకి ఇంకా కింద పెద్ద పార్ట్స్ కి వాడే ప్రోబ్ అనమాట. సో ఇది మనము లైపోలైసిస్, ఓకే, రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం లైపోలైసిస్ కి. అయితే నేను దీన్ని ఎక్కువగా వాడను, ఓన్లీ స్కిన్ ఫేస్ టైట్నింగ్ కి వాడతాను. సో రేపు ఫంక్షన్ ఉంది, స్కిన్ అంతా లూజ్ గా ఉంది, ఇమీడియట్ గా టైట్ చేసేస్తాను. ఇమీడియట్ గా టైట్ చేసి మంచిగా స్కిన్ ని కొంచెం ఒక ఏజ్ స్కిన్ వాళ్ళకి టైట్ చేసేసి కొంచెం గ్లో ఇచ్చేస్తే 43 వేసేస్తే అయిపోయింది. చాలా బాగుంది. ట్రీట్మెంట్ లాగా వాడాలంటే ఎవ్రీ వీక్ వచ్చి చేయించుకుంటే ఇలా లూజ్ గా ఉన్న స్కిన్ కాస్త అట్లా ఇలా అవుతుంది. సో ఇట్ ఈస్ టెంపరీ. అంటే మనం ఫ్యాట్ కి యాంటీ ఏజింగ్ కి చాలా మల్టిపుల్ కలిపి చేయాలి. బట్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ సెల్యులైట్ డిజాల్వింగ్ అన్నమాట. మెయిన్ గా థైస్ దగ్గర ఒక పార్ట్స్ అట్లా ఆగిపోయింది. చాలా మంది వెయిట్ లాస్ వాడతారు, నేను వాడను. వెయిట్ లాస్ మీరు అవ్వాల్సిందే, ఇది ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ కోసం హెల్ప్ చేస్తుంది. సో వెయిట్ లాస్ మీరు అయ్యాక అవి నాన్ రెస్పాండింగ్ పార్ట్స్ ఏమైనా ఉంటే ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం, లైపోలైటిక్ ఇంజెక్షన్స్. ఆ పార్ట్ డబుల్ చిన్ దగ్గర ఎంత కలిసిపోతుంది అన్న వాళ్ళకి, హైస్ లో కొంత పార్ట్ అట్లా ఉండిపోయింది అన్న వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి ఆ లైపోలైటిక్ అంటే ఆ ఫ్యాట్ ని తగ్గించి ఈ మిషన్ తో మనం కనుక ఒక 3-4 సెట్టింగ్స్ చేస్తే అక్కడ ఫ్యాట్ కూడా కలిసిపోతుంది. మొత్తానికి నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. చాలా భయంతో వచ్చాను. ఇప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నానంటే నిజంగా పెయిన్లెస్ గా చేసేసారు. ఇక్కడ ఉన్న మీరు ఒకసారి అట్మాస్ఫియర్ అని ఒకసారి చూసుకోండి. నిజంగా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో క్లినిక్ వచ్చాను ట్రీట్మెంట్ కోసం అన్నట్టు లేదు. సచ్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ కూడా ఇదంతా చూసేస్తే చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది నాకైతే. జనరల్లీ నేను ఇక్కడికి వస్తే ఇక్కడే కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను మా మోనిత గారి దగ్గర, ఎందుకంటే చాలా పీస్గా అనిపిస్తుందండి. ఒక్కసారి ఇక్కడ చూడండి. అంటే ఎవరిది ఇది అంటే లైక్ ఐడియా ఇలాగే చేయించుకోవాలండి? నాకు చాలా ఇష్టము. లైక్ ఐ స్పెండ్ అంటే నా కష్టార్జితం మొత్తం దీంట్లోనే పెట్టానని చెప్పొచ్చు. సో ఇష్టంగా కష్టార్జితం మొత్తం పెట్టిన ఆర్కిటెక్ట్ వికాస్ అని చాలా ఎక్సలెంట్ గా చేశారు. సో తన ఐడియాలజీకి నా ఐడియాలజీ ఏంటంటే నా రూమ్ ఇంత పెద్దగా రావాలి, నా వెనకాల ప్లాంట్స్ కంపల్సరీ ఉండాలి. నా కాన్సెప్ట్ ప్లాంట్స్, నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా కదా నా ఇంట్లో. సో చెట్లు మొక్కలన్నీ పెంచుతాను అండ్ ఐ ఈట్ మై ఓన్ గ్రీన్స్, నేనే పెంచుకొని నేనే తింటాను. సో అందుకని అది ఎట్లాగో ఇక్కడ చూపించలేను కాబట్టి ఐ వాంట్ టు షో గ్రీనరీ. సో ఐ లవ్ గ్రీనరీ. అందుకని బయట క్లినిక్ లో మొత్తం చెట్లు మొక్కలు పెట్టించుకున్నాను. సో దట్ ఈస్ గివింగ్ లైక్ ఇంట్లో కన్నా ఎక్కువ క్లినిక్ లో ఉంటా. సో నాకు ఇక్కడ ఐ షుడ్ ఫీల్ లైక్ హోమ్. సో అందుకని ఇలా చేయించుకున్నా. ఇన్ కేస్ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నాం చాలా పెయిన్ఫుల్ లో వచ్చి ఇక్కడ కూర్చోగానే అది కూడా ఉండదు మీకు, ఎందుకంటే అంత పీస్ గా అనిపిస్తుంది. అండ్ సచ్ సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏదో రాస్తున్నారు, అది కూడా ఏంటి అని అడుగుతాను. సో ఇప్పుడు మీరు మీకు వేసింది ఎస్ఎంపీలో ఉన్న ఫేస్, జస్ట్ నెక్ పీలోను నెక్ వేసాం మనం. అండ్ మనకి మీకు చేసింది ఏంటి ఆర్ఎఫ్ విత్ కొమోడోన్ ఎక్స్ట్రాక్షన్ ఆన్ ద ఫేస్. 3 ప్రొసీజర్స్ ఒకటేసారి చేస్తాం, మీ టైం ఫ్యాక్టర్ వల్ల చేయాల్సి వచ్చింది. సహజంగా ఇట్లా చేయం, టైం ఇస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 days వరకు సన్ స్క్రీన్, మాయిశ్చర్, మైల్డ్ ఫేస్ వాష్. మీ దగ్గర మైల్డ్ ఫేస్ వాష్ ఉంది కదా, పర్ల్ ఆర్ డర్మా, అది పెట్టేసుకుంటారు. అండ్ మాయిశ్చర్ అండ్ సన్ స్క్రీన్ వాడుతుంటారు. ఎక్కడైనా ఎమర్జెన్సీ అంటే స్కిన్ ఎక్కడైనా డ్రై అవుతుంది, పీల్ ఆఫ్ అవుతుంది అనిపిస్తేనే ఈ క్రీమ్ ఎటనోయిడ్ జెల్ ఒక హెల్ప్ తీసుకుంటారు. ఓకే, ఈ క్రీమ్ మీరు ఏం చేస్తారంటే ఇవాళ నుంచే ఈ పార్ట్కి పెట్టేస్తూ రెడ్ స్పాట్స్ దగ్గర పెట్టేస్తూ పోండి పొద్దున సాయంత్రం విత్ మాయిశ్చర్ అండ్ సన్ స్క్రీన్. అండ్ తర్వాత ఆఫ్టర్ 3 days అది కూడా మానేసేయచ్చు. పీల్ అవుతుంటే కనుక చేత్తో తీయదు, తెలుసు కదా మీకు, చేత్తో తీయకూడదు ఎప్పుడు. అదే ఆటోమేటిక్ విత్ ఇన్ 4 days తర్వాత మీకు కొంచెం లైట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పీల్ వల్ల క్రీమ్స్ ఫాస్ట్గా పనిచేసినట్టు అనిపిస్తుంది. క్రీమ్ మొదలు పెట్టాక అబ్బా తొందరగా స్పాట్ మిస్ అయింది పోయింది అనిపిస్తుంది. దట్స్ ఏ గుడ్ డీల్ అనమాట. ఇమీడియట్గా పీల్ అయ్యగానే ఏదో ఎరేజ్ చేసినట్టుగా పోవు కదా స్పాట్స్, స్కిన్ కదా. దట్స్ ద థింగ్. యాక్చువల్లీ ఇంకొకటి నేను అనుకుంటున్నాను, ఇక్కడ వచ్చి కంప్లీట్గా మీ ఇంటీరియర్ మీరు చేసుకునేదంతా చూస్తే కంప్లీట్గా ఎలాంటి స్ట్రగుల్ అయ్యారు అంటే దీన్ని పెట్టడానికి అఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పారు. ఎందుకంటే మాక్సిమం మీరు ఇక్కడే క్లినిక్ లోనే ఎక్కువ స్పెండ్ టైం చేస్తారు కాబట్టి సూపర్ 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 గా చేసుకున్నారు. సో అది కూడా ఒక్కసారి చూద్దాం ఎలా చేసుకున్నారు.
యాక్చువల్లీ ఇక్కడ చూసేటట్టు అయితే ఏదో క్యూరియస్ గా ఉంది, నాకు కూడా తెలియదు ఏంటి నిజం, మా డాక్టర్ని అడుగుదాం. దీని గురించి చెప్పండి. శోభ కింద చూస్తే సార్ ఫేస్ ఫోల్డ్స్ ఇట్లా కింద పడిపోయి ఉంటాయి కదా, ఏజ్ లుక్ కనిపించే వాళ్ళకి. సో ఈ ఫోల్డ్ చూసారా ఇంత ప్రామినెంట్ గా ఆఫ్టర్ థ్రెడ్ లిప్స్. సో ఇప్పుడు ఇది ఫిల్లర్స్, బొటాక్స్ మన అందరికీ తెలుసు. ఫిల్లర్ అంటే ఫిల్ చేసేస్తారు గ్యాప్ ని. ఇప్పుడు ఈ గ్యాప్ ని ఫిల్ చేయడం కన్నా ఈ గ్యాప్ ని లిఫ్ట్ చేయాలి. సో థ్రెడ్ ద్వారా మింట్ లిఫ్ట్ అండ్ థ్రెడ్స్ అన్ని కొత్తగా వచ్చాయి. కొత్తగా కాదు, లాస్ట్ 5 years గా చేస్తున్నాం. ఈ మధ్యన ఇంకా చాలా అవేర్నెస్ పెరిగింది చాలా మందికి. కాక్ థ్రెడ్స్ అని పెయిన్లెస్ టెక్నిక్ లో చక్కగా ఈ థ్రెడ్స్ అన్నిటిని థ్రెడ్స్ వేసేసి ఇక్కడ నుంచి థ్రెడ్స్ వేసి ఇట్లా లాగుతాం అనమాట. అస్సలు నొప్పి ఉండదు. జస్ట్ చిన్న ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఈ లిఫ్ట్ అవుతుంది. జా లైన్ ఇట్లా టోసిస్ అంటే కిందకి ఇట్లా జా ఇలా 50-60 years వాళ్ళకి 10 years బ్యాక్ ఏజ్ వెళ్ళిపోతుంది. ఓకే, అదే చెప్పాలనుకున్నాను నేను. సో అయ్యో ఏజ్ వచ్చేసింది, మనకి ఏజ్ అయిపోయింది, ఏంటి చెయ్యాలంటే, సో మీరు ఎంగగా కనిపించాలంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలని మా డాక్టర్ చెప్తున్నారు. ఎస్, మొత్తానికి నా స్కిన్ ట్రీట్మెంట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. నొప్పి లేకుండా చాలా సూపర్గా చేసేసారు. సో చూసేసారు కదా నా స్కిన్ సీక్రెట్ ఏంటనేది మీకు కూడా తెలిసిపోయింది. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో స్టఫ్ని చూడాలంటే మీరు ఏం చేయాలి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐ లవ్ యూ ఆల్, బాయ్.